ఓకేనా? ఓకే సార్. కొంచెం మీరు సైలెంట్ ఉంటారా బాబు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. బాబు ఒక నిమిషం ఆగండి. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఒక నిమిషం ఉండాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వత్సవాయి మండలంలో ఎంజీఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సోషల్ ఆడిట్ అనేది ఇక్కడ ఈరోజు ప్రజావేదికను నిర్వహించుకోవడం జరుగుతుంది. 23-24 సంవత్సరంలో ఇక్కడ 13,56,32,751 రూపాయలు విలువైనటువంటి పనులు జరగటం జరిగిందండి. అంటే వేతనదారులకు చెల్లింపులు 13,56,32,000 అనుకుంటే, మెటీరియల్ కాంపోనెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ అంటే ఈ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ వీటికి సంబంధించి 2,72,24,071 రూపాయలు మెటీరియల్ పేమెంటు. ఓవరాల్గా ఈ మండలంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో 16,28,56,822 రూపాయలు విలువైనటువంటి పనులు జరిగినాయండి. యాక్చువల్గా ఈ వాల్యూమ్ చూస్తే చాలా బాగా చేశారు. అంటే 13,56,000 కోట్లు వేజ్ సీకర్స్కే మనం వేజ్ రూపంలో చెల్లించడం జరిగింది. అలాగే 2.72 కోట్లు మెటీరియల్ రూపంలో చెల్లించడం అంటే చాలా మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీ, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీ అనేది ఇక్కడ మన రూరల్ డెవలప్మెంట్ ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా జరగటం అనేది సంతోషం. అలాగే ఈరోజు ఈ జరుగుతున్న కార్యక్రమంలో మనం ఏ పనులు ఎలా జరిగినాయి, ఏ గ్రామాల్లో అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో అయితే కొంతవరకు పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇంకా మనం ఇంప్రూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని రకాలైనటువంటి అవకతవకలు కూడా, అంటే 16 కోట్లలో కొన్ని అవకతవకలు కూడా మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేజ్కి సంబంధించి, అంటే వేతనాల రూపంలో చెల్లించేటప్పుడు గ్రామాల్లో లేని వారికి కానీ, అలాగే గ్రామాంతరం వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి సంబంధించి కానీ, అలాగే ఇక్కడ మెయిన్ డబుల్ జాబ్ కార్డ్స్, అది మల్టిపుల్ జాబ్ కార్డ్స్. ఒక ఫ్యామిలీకి జనరల్గా మన ఎంజీఎన్ఆర్జీఎస్ నామ్స్ ప్రకారం ఒక జాబ్ కార్డు ఒక కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటే, కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ మోర్ దాన్ 1 జాబ్ కార్డ్ ఫర్ ఏ సింగిల్ ఫ్యామిలీ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక మేజర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, ఇక్కడ చేసినటువంటి రోడ్డు పనులు, అలాగే రోడ్ అంటే మట్టి మర్రం రోడ్ అంటాం, మిట్టి మర్రం రోడ్, అలాగే ఈ డీసిల్టింగ్ యాక్టివిటీ అంటే పూడికి తీతలకు సంబంధించి కొన్ని కొలతల్లో వేరియేషన్స్ అనేవి గమనించడం జరిగింది. అవి ప్రాపర్గా, అంటే ఎంత పొడవు వెడల్పులు లోతు ఉండాలనేది ప్రాపర్ మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ కొంత డీవియేషన్ అనేది కనిపిస్తుంది. ఆ సంబంధిత సిబ్బందిని కూడా మనం వార్న్ చేస్తున్నాం. ఆ గుర్తించిన వేరియేషన్స్ అన్నీ కూడా మనం నమోదు చేయడం జరుగుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు అన్నీ కూడా వాళ్ళ బాధ్యులైతే దానికి సంబంధిత ఏ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు బాధ్యులు అవుతున్నారో వారిని మనం బాధ్యులను చేస్తూ రికవరీకి అవన్నీ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. కానీ ఎంజీఎన్ఆర్జీఎస్ మరి ప్రజలకు ఒకవైపు ఉపాధిని కల్పిస్తూ ఈవేళ గ్రామాల్లో